సార్ అనిల్ గారు నమస్తే సార్. నమస్కారం విష్ణు గారు. అనిల్ గారు, ఇప్పుడు ఎన్పిఎస్ ని యూజ్ చేసుకుని సెక్షన్ 80C కింద 1.5 లక్షల రూపాయల వరకు మనం ట్యాక్స్ సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సెక్షన్ 80CCD కింద 50,000 వరకు మనం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఇది కాకుండా ఎన్పిఎస్ ని ఉపయోగించుకొని ఇంకా ఎంత వరకు మనం ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు అంటారు? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగారండి. ఎందుకంటే చాలా మందికి తెలియని విషయం, కొద్ది మందికి తెలిసిన విషయం. అందరికీ ఈ 2 సెక్షన్లు మ్యాక్సిమం 2 లక్షల వరకే ఎన్పిఎస్ ద్వారా కానీ చేసుకోవచ్చు అనే తప్ప, దేర్ ఈజ్ ఇంకొక లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి పాపులర్ అయిన మెథడ్ ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ ఇంతకుముందు 10% వరకు నీ బేసిక్ ఎంత ఉందో బేసిక్లో 10% వరకు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, అంటే మీ ఏదైతే మీరు కంపెనీ వాళ్ళు, మేనేజ్మెంట్, ప్రైవేట్ సెక్టర్ అయినా సరే, గవర్నమెంట్ సెక్టర్ అయినా సరే, పబ్లిక్ సెక్టర్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే, మేనేజ్మెంట్ కాంట్రిబ్యూషన్ 10% ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మన సెక్షన్ దీని కింద 80CCD బ్రాకెట్లో సెక్షన్ 2 ఉంటుంది అనమాట. దీని కింద అడిషనల్గా ఓవర్ అండ్ అబోవ్ ఈ 2 లక్షల 80C కింద కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా తక్కువ మందికి తెలుసు అనమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒకరికి ఒక 60,000 రూపాయలు ప్రతి మంత్ బేసిక్ శాలరీ ఉందనుకుందాం. అంటే సంవత్సరానికి 7.2 లక్షలు. సో అడిషనల్గా ఇంతకుముందు ప్రకారం అయితే 10% 72,000 అడిషనల్గా కూడా ఎగ్జెంప్షన్, ఓవర్ అండ్ అబోవ్ ఈ 2 లక్షల ఎగ్జెంప్షన్కి అడిషనల్గా కూడా ఈ ఆప్షన్ ఉందన్నమాట. ఓన్లీ థింగ్ ఏంటంటే, ఇది ఏంటంటే లైక్ ఎనీ ఎన్పిఎస్, ఇక్కడ కూడా నీ రిటైర్మెంట్ వరకు ఈ డబ్బులు లాక్ అయి ఉంటాయి. బట్ కాకపోతే ఏంటంటే, ఎవరైతే బేసిక్ ఎక్కువగా ఉందో, శాలరీ ఎక్కువగా ఉందో, ఆల్రెడీ ట్యాక్స్ లెక్కపోతున్నాయని బాధపడే వాళ్ళు ఏంటంటే, ఇది వాడుకుంటే ఏంటంటే, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో మీ పెన్షన్ కింద ఎన్పిఎస్లో పెడితే ఏంటంటే మీకు అడిషనల్గా 10% ఇంతకుముందు, బట్ లాస్ట్ ఇయర్ నుంచి ఏంటంటే 14% చేశారు. అంటే సేమ్ కేసులో ఇప్పుడు చూసుకుంటే 7.2 lakhsలో 72,000 అన్నాం కదా, అందులో 72,000 కాకుండా క్లోజ్ టు 84,000 వరకు కూడా మనకి అడిషనల్గా ఆప్షన్ ఉందన్నమాట. సో ఇంత మంచి ఆప్షన్ని చాలా మందికి తెలుసు, తక్కువ మందికి తెలుసు అనమాట. చాలామంది తెలియదు ఈ విషయము. తెలియక ఏంటంటే ట్యాక్స్ ఎక్కువ కట్టేస్తున్నాం. మనం వచ్చిన డబ్బుల్లో కొంచెం కంపల్సరీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటాం. మీకు 80C కింద, రెగ్యులర్ 80C కింద ఆ 1.5 lakhని మీరు కావాలంటే ఈఎల్ఎస్ఎస్లోనో, లేకపోతే ఏదైనా పాలసీయో, లేకపోతే పిల్లల ఫీజులో ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది. చాలామందికి ఎవరికైతే 30sలో ఉన్నారో, మిడ్ 30sలో ఉన్నారో చూసుకుంటే ఏంటంటే, పిల్లల స్కూల్ ట్యూషన్ ఫీజు ఆర్ హోమ్ లోన్ ప్రిన్సిపల్ రీపేమెంట్ ఆర్ పిఎఫ్తో ఆల్రెడీ నిండిపోయి ఉంటుంది 80C 1.5 lakh. మీకు 80C కింద కొద్ది మంది లెక్క పెట్టుకుంటే 7 లక్షలు 8 లక్షల వరకు ఉంటాయి. బట్ వేరాజ్ ఓన్లీ లిమిట్ వచ్చేసి 1,50,000. సో అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇది మంచి ఆప్షన్. వేరే సేవింగ్స్ కన్నా ఈ రూపంలో రిటైర్మెంట్ ఈ రూపంలో ప్లాన్ చేసుకోండి. మనం జనరల్గా మనం ఏమంటాం, రిటైర్మెంట్ కోసం ఒక 10% శాలరీని పక్కన పెట్టుకోండి ఫ్యూచర్ కోసం అంటాం. ఆ పెట్టుకునేది ఏదో ఈ సెక్షన్ 80CCD కింద ఎన్పిఎస్లో మీ ఎంప్లాయ్, ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మటుకు ప్రైవేట్ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, మీ శాలరీని మీరే రీస్ట్రక్చర్ చేసుకునే అవకాశాలు ఇస్తున్నాయి. వాళ్ళు ఓన్లీ చెప్తారు ఏంటంటే, మీ టోటల్ కంపెన్సేషన్ ఇంత, ట్యాక్స్ కోసం నువ్వెలా ఆప్టిమైజ్ చేసుకుంటావో నీ ఇష్టం అని మీకే ఆప్షన్ ఇస్తున్నాయి. కొత్త ట్యాక్స్ రెజ్యూమ్ వాడతారా, పాత ట్యాక్స్ రెజ్యూమ్ వాడతారా? ఇందులో ఏంటంటే పాత ట్యాక్స్ రెజ్యూమ్ కింద కానీ వాడుకొని పెన్షన్, మీ శాలరీని బేసిక్ పెంచుకొని, బేసిక్లో 10%, ఇంతకుముందు ఇప్పుడు 14% వరకు ఎన్పిఎస్ కట్టేసేయండి. దట్ వే మీ చేతిలోకి రాకముందే ఫస్ట్ థింగ్ సేవ్ అయిపోతుంది. సో మీ పెన్షన్ అనేది కంపల్సరీ ఒక పెద్ద కార్పస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్, అంత అమౌంట్ ట్యాక్స్ ఫ్రీగా మీ ఎన్పిఎస్కి వెళ్ళిపోతుంది, అంత ఎగ్జెంప్షన్ వస్తుంది. సో 2 రకాలుగా, అటు మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ప్లస్ క్యాపిటల్ పెరుగుతుంది. ఈ ఎన్పిఎస్ కూడా లైక్ అదర్ ఎన్పిఎస్ లాగానే మీ ఇష్టం, మీరు ఈ ఈక్విటీలో పెట్టుకుంటారా, బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియోనా అని మీ చేతిలో ఉంది. సో ఇంత పెద్ద కార్పస్ మీరు లాంగ్ టర్మ్కి పెడితే మీకు బై డిఫాల్ట్ మంచి రిటర్న్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం సేఫ్టీ, బికాజ్ ఎన్పిఎస్ మానిటర్ చేస్తుంది మన పిఎఫ్ఆర్డి ఏదైతే ఉందో, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. అది ఆప్షన్ కూడా మళ్ళీ మీ చేతిలో ఉంది. ఏ కంపెనీ మేనేజ్ చేయాలి ఈ పెన్షన్ అనేది కూడా అది మీ చేతిలోనే ఉంది. సో మనకు ఆప్షన్స్ ఉన్నాయి, ట్యాక్స్ సేవింగ్ ఉంది, రిటర్న్స్ బాగా ఉన్నాయి, అడిషనల్ ఓవర్ అండ్ అబోవ్ మీ ట్యాక్స్
కొన్ని కేసుల్లో ఏంటంటే ఈ ఎన్పిఎస్ వాడి ఈ మన బేసిక్ నుంచి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ నుంచి వెళ్ళిపోవడం వల్ల మీ ట్యాక్స్ స్లాబ్ కూడా తగ్గే అవకాశం ఉంది. సో ట్యాక్స్ ఆ రకం కూడా తగ్గుతుంది అనమాట. సో ఇది తెలియని వాళ్ళు ఏంటంటే కొంచెం రీసెర్చ్ చేసుకుని 80CCD2 కింద వాళ్ళ శాలరీని కొంచెం ఎంప్లాయర్కి చెప్పేసి బేసిక్లో 14% అప్ టు 14, మళ్ళీ 14 ఫిక్స్డ్ కూడా కాదు, దిస్ ఇస్ మ్యాక్సిమం. సపోజ్ నువ్వు అంత పోతే నాకు రోజువారీ అవసరాలకు తగ్గుతుంది అనే వాళ్ళు కొద్దిమంది భయపడతా ఉంటారు. అలాంటి వాళ్ళు కావాలంటే 5% చేసుకోవచ్చు, 7% చేసుకోవచ్చు, మన చేతిలో ఉందన్నమాట. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా మన చేతికి ఇచ్చింది అనమాట ఈ సెక్షన్. సో అప్ టు 14 వరకు యూజ్ చేసుకోండి. అడిషనల్ ఇది తెలియని వాళ్ళు నలుగురికి చెప్పండి, యూజ్ చేసుకోండి, ట్యాక్స్ కూడా సేవ్ చేసుకోండి అండ్ బెనిఫిట్ పొందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. థ్యాంక్ యూ.